అమ్మా, ఏంటి రోజు ఎలా గడిచింది? తాతయ్య, ఈ రోజు ఒక సెమినార్లో ఒక ప్రసిద్ధ పెట్టుబడిదారుడు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా తను చాలా డబ్బు సంపాదించానని చెప్పాడు. అందుకే నేను కూడా నా సొంత ట్రేడింగ్ ఖాతాను తెరిచి దాని ద్వారా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఎందుకమ్మా అంత తొందర? ఎందుకంటే తాతయ్య, తను ఏమంటున్నారంటే ఎంత త్వరగా అయితే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారో అంత మంచి రాబడి వస్తుందన్నారు. అది ఖచ్చితంగా నిజమమ్మా. కానీ పెట్టుబడి పెట్టడం యొక్క ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఎలాంటి సూత్రాలు? చెప్తా విను. నేను ఈ మొక్కను చాలా సంవత్సరాలుగా సరైన సూర్యకాంతి, నీరు మరియు సరైన ఎరువులతో పెంచుతున్నాను. అదేవిధంగా సంపదను పెంచుకోవడానికి మొదట పరిశోధన, తర్వాత సరిగ్గా పెట్టుబడి పెట్టాలి, ఆపై సమయం కూడా ఇవ్వాలి. దానితో పాటు మీరు మొదట రిస్క్ ప్రొఫైల్, పెట్టుబడి సామర్థ్యం మరియు సమయ పరిధిని అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ వివిధ వనరులు, వర్గాలలో పెట్టుబడి పెట్టాలి. అయితే నేను చాలా చేయాల్సి ఉంటుందా? మీకు మీరే పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు రిజిస్టర్డ్ మధ్యవర్తి, పెట్టుబడి సలహాదారుడు లేదా ఫండ్ మేనేజర్ నుండి సహాయం తీసుకోవచ్చు. మరి వారి పెట్టుబడులను సురక్షితంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? చూడమ్మ, పుకార్లను, చిట్కాలను అస్సలు నమ్మవద్దు. అవి హామీ ఇచ్చే రాబడిని, త్వరగా లాభాలు ఆర్జిస్తాయని హామీ ఇస్తారు. ఎల్లప్పుడూ సెబీలో రిజిస్టర్ అయిన మార్కెట్ మధ్యవర్తుల ద్వారా మాత్రమే పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టడానికి సరైన సూత్రాలు పాటించడం వల్లే మనము చాలా హాయిగా జీవితాన్ని గడుపుతున్నాము. ఇప్పుడు నాకు అన్నీ అర్థమయ్యాయి. పెట్టుబడి సూత్రాలను అర్థం చేసుకున్న తర్వాతే మనం పెట్టుబడి పెట్టాలి. తొందరపడి డబ్బు సంపాదించాలనే దురాశ మనల్ని ముంచేస్తుంది. తెలివిగా ఉండండి, సరైన పెట్టుబడి పెట్టండి. An investor awareness initiative by SEBI.